హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను మీ శృతి. సో ఈ వీడియోలో ఏంటంటే మన హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ ఫెస్ట్ అనమాట. సో ఇది సంక్రాంతి టైంలో జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కావాలంటే సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ అనమాట, మన హైదరాబాద్లో జరుగుతుంది. సో ఇది పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుందనమాట. సో ఇవాళ అంటే 13th నుంచి 18th వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందనమాట. సో అలాగే ఇప్పుడు మన సంక్రాంతి సీజన్లో హైదరాబాద్లో ఫుడ్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, ఇంకా డ్రోన్ ఫెస్టివల్ లాగా అంటే ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయితే చాలా ప్లాన్ చేసిందనమాట తెలంగాణ గవర్నమెంట్. సో అవేవి స్కిప్ చేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ ఎక్కడ అవుతున్నాయి, ఎప్పుడు అవుతున్నాయి, వాటి టైమింగ్స్ ఏంటి అనేవి తెలుసుకొని అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వడం మంచిది. సో ఇదైతే పరేడ్ గ్రౌండ్స్లో మేము ఇవాళ వెళ్ళిన ఫుడ్ ఫెస్ట్ అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1200 పైన వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో మేము అవన్నీ చూసాము. ఇవి పరేడ్ గ్రౌండ్స్లో అనమాట. ఇది 18th వరకు జరుగుతుంది. సో ఎవరైనా ఇవాళ వెళ్ళని వాళ్ళు రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి సో వెళ్ళొచ్చు అనమాట. సో ఈ 4 days కంటిన్యూస్గా ఈ ఫుడ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఫుడ్ ఫెస్టే కాదు, ఇక్కడే కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో ఫుడ్ ఫెస్ట్ మొత్తం చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కైట్ ఫెస్టివల్ కూడా ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఏమేమి స్వీట్స్ చూశానో అవన్నీ చూసేయండి. चॉकलेट्स ये గొట్టం కాజా, మడత కాజా, సున్నుండ, గవ్వలు, పిల్లలకు నచ్చే ఐటమ్స్ ఇవి. స్వీట్స్, బజ్జీ. నెక్స్ట్ టైం మనం పెట్టాలి. నేను గులాబ్జామ్ చేసిస్తా, లేకపోతే ఇది చాక్లెట్సా? దయవడా ఈ పూర్ణాలేనా? ₹20 పెట్టి కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఎగినే రాలేదు జనాలు. బ్రాండ్ క్రియేట్ పేరేంటో సారీ. സമയം നമുക്ക് അവിടെ തറേ എപ്പോഴും പോകണം വരണം അതുമല്ല പിന്നെ
పల్లీలతో పల్లీ పౌడర్తో బర్ఫీ అన్నమాట, అంటే బెల్లం మిక్స్ చేస్తారు. మేము అన్ని స్టాల్స్ చూసాము, కానీ అన్నిట్లలో పానీపూరి దగ్గర ఉన్నంత డిమాండ్ ఇంకా ఏ స్టాల్లో లేదండి. ప్రతి లైన్కి ఒక పానీపూరి స్టాల్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1200 స్టాల్స్ వరకు ఉన్నాయి. అన్ని స్టాల్స్లో కన్నా ఈ పానీపూరి ఎక్కడైతే ఉందో అక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు. మరియు ఫ్రాన్స్ సహా 18 దేశాల నుండి 18 కంట్రీస్ నుండి వివిధ అంతర్జాతీయ ప్లేయర్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకు కావాల్సి ఉన్నాయి మిర్చి బజ్జీ. అంతేకాకుండా ఇప్పుడు వేదిక మీద ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. చక్కటి నృత్య ప్రదర్శనలు అండ్ అలానే మన తెలంగాణ సాంప్రదాయ గీతాలు మిమ్మల్ని అలరించబోతూ ప్రదర్శనకి ఉన్నాయి. అండ్ ఇంకా కైట్ ఫెస్టివల్ అయితే చూస్తూనే ఉన్నాం కదా, ఆల్రెడీ అందరి చూపు కూడా దాని మీదే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్టాల్స్ అయితే చూసాం మేము ఫుడ్కి సంబంధించినవి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో అయితే కైట్ ఫెస్టివల్, ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అంటే కల్చరల్ డాన్సెస్ అవి ఉన్నాయన్నమాట. కొద్ది నిమిషాల్లో గౌరవ మంత్రి వర్యులు ఇద్దరు కూడా మనకి రాగానే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభించుకుంటాం. సో దయచేసి చూడగలిగినటువంటి వాళ్ళు అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నామండి. కాకపోతే మనకి గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ప్రభాకర్ గారి గారు కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో నేను కైట్ ఫెస్టివల్ ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఓన్లీ ఫుడ్ ఫెస్ట్ గురించి అనమాట. సో అలా ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్ట్ అయితే జరిగింది. అండ్ ఇది 13 to 18 అయితే జరుగుతుంది పరేడ్ గ్రౌండ్స్లో. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.